సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 జూలై 16వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం. రాజు కూడా, వీనిని ఎదుర్కొనుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధ విద్య నభ్యసించిన శూరుడు అన్నట్టుగా మనం ఈ వాక్య భాగములో చూడగలం. సౌలు దావీదుతో చెప్పుచూ ఉన్నటువంటి మాట అనగా, రాజు కూడా దావీదునిక్కడ నిరుత్సాహపరుస్తూ ఉంటున్నాడు. గొల్యాతు కూడా దావీదుతో, కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావే, నేను కుక్కన, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతును అని సమూయేలు మొదటి 17:42-44 వరకు చూడండి. గొల్యాతు కూడా దావీదును ఇక్కడ తృణీకరిస్తూ ఉంటున్నాడు. ప్రజలు కూడా నీరసించి ఉండడమనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు అన్నయిన, రాజైన, గొల్యాతు అయిన, ప్రజలైన అందరూ కూడా దావీదును నిరుత్సాహపరిచినటువంటి వారే, అందరూ తృణీకరించిన వారే. అయినా దావీదు చెలించలేదు, వెనుకంచె వెయ్యనూ లేదు. ఎందుకంటే అతనికి దేవుడు తనతో ఉన్నాడన్న నమ్మకము తనుకుంటూ ఉన్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని దావీదు విశ్వాసం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనము గ్రహించవలసిన విషయం, మనం ఒక క్రొత్త పనిని చేయబూనితే అందరూ మనలను నిరుత్సాహపరుస్తూ హేళన చేయవచ్చు, కోపపడవచ్చు. అయినా వాటిని లెక్క చేయక ఎల్లప్పుడూ మన గురిని దేవుని మీద మనం ఉంచాలి. అదే విజయాన్ని ఇస్తుంది. దావీదు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆ రోజుల్లో చూడగలిగితే దావీదు యొక్క విశ్వాసపు యొక్క మాటలు ఎలా ఉన్నాయి అంటే, దావీదు గొల్యాతుతో, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతివు యెహోవా పేరట నేను నీ మీదికి వస్తూ ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతిని అప్పగిస్తాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45-47 వరకు మీరు చదువుకొనండి, అర్థవంతం కాగలుగుతుంది. దేవుని బిడ్డలు ఇలాంటి విశ్వాసపు యొక్క మాటలే పలకాలి. బలహీనపు యొక్క మాటలు, చేతగాని మాటలు మన నోట నుండి ఏమాత్రము కూడా రాకూడదు. కొంతమందిని ఎలా ఉన్నారని పలకరిస్తే చాలు, ఏం చెప్పాలండి, అన్నీ సమస్యలే, అన్నీ బాధలే, పిల్లల మాట వినరు, భర్త ఇంటి సంగతిని పట్టించుకోడు, అప్పుల బాధలు, అనారోగ్యాలు అంటూ ఏదేదో చెబుతూ ఆ విధంగా మాట్లాడుతూ ఉండగలుగుతారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అలా కాదు చెప్పవలసినది. ఇప్పుడైతే కొన్ని సమస్యలైనా ప్రభు మీద ఆశ పెట్టుకొని మనముంటున్నాము. అన్ని సమస్యల నుంచి దేవుడు తీర్చగలుగుతాడు అనేటువంటి విశ్వాసపు యొక్క మాటలు మనం పలికే వ్యక్తులుగా ఉండాలి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నమ్మిక మాత్రం ఉంచుము అని ప్రభువు తన నోరారా చెప్పలేదా? ఈరోజు మన జీవితంలో నమ్మకం అనేది ఉండగలిగితే చాలు. నమ్మువానికి ప్రతిదీ కూడా సాధ్యమే, అసాధ్యమైనది ఏది కూడా లేనేలేదు. కావున దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఎక్కడ కానీ నీవు భయపడవద్దు, కలవరపడవద్దు, ఆందోళన అసలే చెందవద్దు. నీ పక్షమున దేవుడు ఉంటున్నాడు. ప్రతి విషయములో కూడా నీకు ఆయన ఘన విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, ఈ సందర్భములో నాయన
మమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి వారు ఎంతమంది ఉండినా, మేము తండ్రి ఏ పనిని నా తండ్రి మేము పూనినా, దేవా వాటిని మేము తిరస్కరించి మీ యందు విశ్వాసముంచి ధైర్యంగా మేము ముందుకు వెళ్ళి తలపెట్టిన కార్యములన్నీ మీ ద్వారా సఫలం కాగలుగుతాయి అన్న ఉద్దేశంతో మేము ముందుకు సాగిపోవటానికి కృపను మీరు చూపమని, మీ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.